ఫేస్బుక్ లో ఇప్పుడు 2024లో 2 అప్డేట్స్ వచ్చినాయి. ఈ అప్డేట్స్ గురించి విన్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే దాని తరపున మీకు ఇంకేమైనా యూస్ఫుల్ అయ్యే అప్డేట్స్ వచ్చినాయంటే లేట్ చేయకుండా వెంటనే వీడియో అప్లోడ్ చేస్తుంటాను. సో దానివల్ల మీరు మీ అకౌంట్ ని చాలా యూస్ఫుల్ చేసుకోవచ్చు. మరి వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు లైక్ చేయడము, షేర్ చేయడం అయితే అస్సలే మర్చిపోకండి. సో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఇది మన ఫేస్బుక్ ప్రొఫైల్. సో ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ ప్రొఫైల్ కైనా పేజీకైనా రెండింటికైనా కూడా సేమ్ టు సేమ్ గా ఉంటుంది. ఇక్కడ నేను మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రీల్స్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సేవ్డ్ వీడియోస్ అలాగే లైక్డ్ వీడియోస్ అని చూపిస్తుంది. దాని పక్కకి మనకి షెడ్యూల్డ్ అని చూపిస్తుంది. అంటే మనం ఏమైనా రీల్స్ వీడియోస్ షెడ్యూల్ లో పెట్టాము అంటే ఆ వీడియోస్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ మనకి కావాల్సిన టైంకి కంటే ముందైనా వెనకైనా సరే మనం దాన్ని పబ్లిష్ చేసుకోవచ్చు. అవి ఎన్నున్నాయి వీడియోస్, ఏమేమి వీడియోస్ రాబోతున్నాయి, ఎన్ని రోజులకు అనే అన్ని వివరాలు ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. కాకపోతే ఇది డైరెక్ట్ లో మనకి ఫేస్బుక్ లో షెడ్యూల్ చేయడానికి లేదు కాబట్టి దీనికి కనెక్టింగ్ గా మీకు ఇన్స్టాగ్రామ్ ఉందనుకోండి, ఇన్స్టాగ్రామ్ లో మీరు రీల్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు అక్కడ షెడ్యూల్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ మీరు షెడ్యూల్ చేసిన అంటే రెండు కూడా కనెక్ట్ అయిపోయి ఉంటాయి కాబట్టి ఇక్కడ కూడా మీకు ఎన్ని షెడ్యూల్లో ఉన్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటది. సో ఇది ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ కంబైన్డ్ లో ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సింగిల్ వాళ్ళకైతే ఏ ఆప్షన్స్ అయితే లేవు. సో సెకండ్ అప్డేట్ ఏంటి అంటే రీల్స్ వీడియోస్ చూస్తూ ఉంటే ఇప్పుడు ఎవరికైనా రీల్ వీడియో కనిపించింది అనుకోండి, ఎలా కనిపిస్తుంది? సో ఫస్ట్ ఇక్కడ నా అకౌంట్ నేమ్ ఉంటుంది, నేను రీల్ వీడియోకి ఇచ్చిన థంబ్నెయిల్ ఉంటుంది, అక్కడ మన వీడియో అనేది ప్లే అయిపోతూ ఉంటది. కానీ ఇప్పుడు నా నేమ్ పైన కనుక చూసుకుంటే సబ్స్క్రిప్షన్ అనే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేసిన అనుకోండి, ఆ సబ్స్క్రిప్షన్ లో కొంత మనీ అనేది పెట్టి జాయిన్ కావాలని ఉంటది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మనకి సపోర్ట్ చేయాలనిపించిన వాళ్ళు దాని మీద క్లిక్ చేసి వెంటనే ఆ సబ్స్క్రిప్షన్ లో జాయిన్ అయిపోతారు. సో ఇంత ముందుకైతే మాత్రం ఎక్కడికెక్కడికో వెళ్ళాలి, పాపం వాళ్ళకి ఆప్షన్స్ తెలియకపోయేది, ఊకే గైడ్ చేయాల్సి వచ్చేది, ఇట్లా చాలా ఇబ్బంది అయిపోయేది. కానీ ఇప్పుడు జస్ట్ సింగిల్ క్లిక్ తోని మీకు ఎవరైతే సపోర్ట్ చేయాలనుకుంటున్నారో ఈ సబ్స్క్రిప్షన్ లో జాయిన్ అయిపోతారు. మరి ఇది అందరికీ కనిపిస్తుంది అని అంటే లేదు. ఎవరి ఫేస్బుక్ అకౌంట్ అయితే సబ్స్క్రిప్షన్ మానిటైజేషన్ టూల్ ని కంప్లీట్ చేసుకొని ఉంటుందో అలాంటి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళకి మిగిలిన వాళ్ళు చూసే వాళ్ళు ఈజీగా సపోర్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో నాకు తెలిసి అయితే ఈ రెండు ఆప్షన్స్ అయితే చాలా బెనిఫిట్. ఎందుకంటే జాయిన్ అయ్యే దగ్గర చాలా మంది అయితే మన ఫాలోవర్స్ రెగ్యులర్ గా మనల్ని ఫాలో అయ్యి సపోర్ట్ చేసే వాళ్ళు చాలా సార్లు అడుగుతూ ఉంటారు కాబట్టి ఈ ఒక్క సింగిల్ క్లిక్ తోని వాళ్ళకి సబ్స్క్రిప్షన్ లో జాయిన్ అవ్వడం అర్థమైపోతుంది. అలాగే మనకి చాలా అకౌంట్స్ ఉంటాయి కాబట్టి ఏ అకౌంట్ లో ఏ వీడియో రాబోతుంది, మనం షెడ్యూల్ లో పెట్టినామా లేదంటే అప్పటికప్పుడు అప్లోడ్ చేయడం కొంచెం కన్ఫ్యూజ్ కాబట్టి ఈ షెడ్యూల్ అనే ఆప్షన్ కూడా నాకైతే నా తరఫున చాలా బెనిఫిట్ అని అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి.